హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు సంగారెడ్డి, మనకి ముంబై హైవే ఏదైతే ఉందో, మనకి ముంబై హైవేలో సంగారెడ్డి ఎక్స్ రోడ్స్ వస్తుందండి. మనకి సంగారెడ్డి ఎక్స్ రోడ్స్ నుంచి టువర్డ్స్ మల్కాపూర్, మనకి మల్లేపల్లి, మనకి మెహతాబ్ ఖాన్ కూడా వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ రోడ్లో మనకి సంగారెడ్డి, మనకి ముంబై హైవే ఏదైతే ఉందో, ముంబై హైవే నుంచి ఎగ్జాక్ట్గా మనకు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ మెయిన్ కనెక్టివిటీ రోడ్ అయితే, ఈ కనెక్టివిటీ రోడ్డుకు వచ్చేసి ఒక ప్రాజెక్టు డిటీసీపీ రేరా అప్రూవల్తో 2018లో వచ్చినటువంటి 2018లో అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది. సో ఆ ప్రాజెక్టుకి మనం రావడం జరిగిందండి. ఆ ప్రాజెక్ట్ ఏదైతే మనకి మెయిన్ రోడ్డు కనెక్టివిటీకి ఏదైతే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉందో, ఆ ప్రాజెక్ట్ లొకేషన్కి మనం వెళ్తున్నామండి. సో మీకు ఇప్పుడు కనపడేది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్. మీకు వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ కనపడుతుంది కదా, మనకి ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి రాయల్ రిట్రీట్ అండి, రాయల్ రిట్రీట్. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 50 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. 50 ఎకర్స్ ప్రాజెక్టు. మనకి అన్నీ కూడా మనకి మన మెయిన్ కనపడే రోడ్ ఏదైతే ఉందో, ఆ కనపడే రోడ్డు ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అండి. వెంచర్లో మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అవుతుందండి ప్రాజెక్ట్కి. సో ఇందుట్లో మనకి మినిమం ప్లాట్ సైజు వచ్చేసి మనకి 176 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ఇందులో ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయండి. ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయింది. టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా సోల్డ్ అవుట్ అయిపోయిన ప్రాజెక్టు. సో ఇందులో మనకి 60 ఫీట్ రోడ్స్, మనకి 33 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని ఏంటంటే మనకి ఫేజ్ 1, ఫేజ్ 2లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. మనకి ఇందులో స్పెషల్ ఫీచర్స్, స్పెషల్ ఎమ్యూనిటీస్ కింద వీళ్ళు క్లబ్ హౌస్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్లబ్ హౌస్తో పాటు కుంట అంటాం మనం. ఏంటంటే జనరల్గా ఊళ్ళల్లో, పల్లెటూళ్ళలో మనకి చిన్న చిన్న చెరువుల్లాగా ఉంటాయండి. వాటిని అంటే వాటర్ అనేది స్టెబుల్ అయి ఉంటాయి, చిన్న చిన్న కుంటలాగా. సో ఒక కుంట లొకేషన్ కూడా ఇందులో ఉందండి ఈ ప్రాజెక్ట్లో. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ప్రాజెక్ట్ అంతా కూడా మొత్తం డెవలప్మెంట్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. 2018లో వచ్చినటువంటి ప్రాజెక్టు. ఫైనల్ అప్రూవల్ ఉంది. దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. సో ఇందుట్లో మనకు 204 స్క్వేర్ యార్డ్స్, మనకి 180 స్క్వేర్ యార్డ్స్, 220, 250 స్క్వేర్ యార్డ్స్ మనకి రీసేల్కి వచ్చాయండి. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మనకి రీసేల్ రావడం జరిగింది. సో మీరు చూస్తున్న లొకేషన్ అంతా కూడా ఫేజ్ 1 లొకేషన్ అండి. ఫేజ్ 2లో మనకు క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో మనకి ఇది కనెక్టివిటీ పరంగా చూసుకుంటే, మనకి ప్రజెంట్ మనకి ముందున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. వెంచర్కి ముందున్నటువంటి రోడ్డు 100 ఫీట్ రోడ్డు. ఆ 100 ఫీట్ రోడ్డు మనకి సంగారెడ్డి ఎక్స్ రోడ్స్, ముంబై హైవే నుంచి మనకు మెహతాబ్ ఖాన్ కూడా వెళ్ళేటువంటి మెయిన్ కనెక్టివిటీ రోడ్ అండి. ఆ విలేజ్, మెహతాబ్ ఖాన్ కూడా వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లోనే మనకి ఆల్మోస్ట్ మల్లేపల్లి, గొల్లపల్లి, సో మనకి ఆల్మోస్ట్ కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, కొన్ని బెవరేజెస్ యూనిట్స్ కూడా, కొంత ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఈ లొకేషన్లో ఉందండి, ఈ కనెక్టివిటీ రోడ్ 100 ఫీట్ రోడ్కి. సో మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి ఫేజ్ 2 అండి. ఫేజ్ 2 ఇది. సో ఈ ఫేజ్ 2లో మనకు ఆల్మోస్ట్ మనకి ఇది మల్లేపల్లి విలేజ్కి వెరీ నియర్ బై వస్తుందండి ఫేజ్ 2 అయితే. ఫేజ్ 1 కొంచెం ముందుకుంటుంది. సో ఇందుట్లో మనకు ఆల్మోస్ట్ మనకి ఎంట్రన్స్ పాయింట్లోనే ఆల్మోస్ట్ ఒక 2 to 4 ఎకర్స్లో వీళ్ళు మనకి పార్క్ లొకేషన్ డెవలప్మెంట్స్ కింద ఉంచడం జరిగిందండి. సో ఇందుట్లోనే మనకు వీళ్ళు వచ్చేసి సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. దాంతోపాటు మనకి రిజర్వ్డ్ ఫర్ ఓపెన్ స్పేస్, అంటే అన్నిటికీ ఆల్మోస్ట్ 6 ఎకర్స్ వరకు కూడా వీళ్ళు వదిలిపెట్టడం జరిగిందండి ఎంట్రన్స్లోనే మనకి పార్క్ లొకేషన్ కింద. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఇందులో మనకి టెన్నిస్ కోర్ట్ కూడా ఇచ్చారు వీళ్ళు స్పెషల్ ఫీచర్స్ కింద. దాంతోపాటు మనకి క్లబ్ హౌస్, మనకి ఏదైతే మనం అనుకుంటున్నామో మనకి క్లబ్ హౌస్ కూడా ఇందులో స్పెషల్ ఎమ్యూనిటీస్ కింద మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఈ క్లబ్ హౌస్లో ఏమి ఇస్తారనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి యోగా, కన్వెన్షన్ హాలు, స్విమ్మింగ్ పూలు, మనకి టాయిలెట్, ఏసీ జిమ్, రెస్టారెంట్, ఇండోర్ గేమ్స్ అండ్ వాకింగ్ జాగింగ్ ట్రాక్స్, మనకి సీసీటీవీ సర్వైలెన్స్. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు సైట్ విజిట్ చేసినప్పుడు కూడా చూడొచ్చు.
సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రాయల్ రిట్రీట్ అండి. సో ఈ రాయల్ రిట్రీట్ సంగారెడ్డి మనకి మెయిన్ ముంబై హైవేకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రేరా అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. సో ఇందుట్లో మనకు రీసేల్ ప్లాట్స్ వచ్చాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ వీడియోని చూసుంటే కనుక, మీకు ఒకవేళ రీసేల్ చేయాలని ఉంటే కనుక మాకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లేదా మీకు డిస్ప్లేలో కనపడుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు మీ డీటెయిల్స్ అయితే మా నెంబర్కి షేర్ చేయండి. మా ఛానల్ తరపున మేము కూడా ప్లాట్స్ అనేది రీసేల్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఇప్పుడు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, మనకి ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఇది వచ్చేసి మన క్లబ్ హౌస్ అండి. సో నేను ఇప్పుడు చూపిస్తున్న లొకేషన్ అంతా కూడా రైట్ నౌ ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ చూపిస్తున్నానండి. ఇందులో మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ 60 ఫీట్ రోడ్ ఒకటి పెండింగ్ ఉంది, అది బీటీ రోడ్డు, అది ఆల్మోస్ట్లీ అది కూడా అయిపోతుంది. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కుంట అండి. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా, వాటర్తో ఫిల్ అయి ఉంటుంది, బట్ సీజన్ కాదు కాబట్టి నో వాటర్ అండి. సో ఆల్రెడీ ఈ వెంచర్లో ఒక 2-3 హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నారండి. రైట్ నౌ ఆల్మోస్ట్ 2-3 హౌసెస్లో కన్స్ట్రక్షన్స్ కూడా చేసుకుని ఉంటున్నారు. సో మనకి ప్రైస్ విషయానికి వస్తే ప్రాజెక్ట్లో మనకి ఆల్మోస్ట్ 14,000-15,000 నడుస్తుందండి. ఇందులో ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ అయితే 15,000 నెగోషియబుల్ నడుస్తున్నాయి రీసేల్ ప్లాట్స్. సో ఒకవేళ మీకు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ నైబర్స్ కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరన్నా ఈ రాయల్ రిట్రీట్ సంగారెడ్డి లొకేషన్లో పర్చేజ్ చేసుంటే కనుక మాకు కూడా ఇన్ఫామ్ చేయండి. సో ఇంకా మనకి ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీస్ పరంగా చూసుకుంటే మనకి ముంబై హైవేకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మనకి సదాశివపేట మనకి వెరీ నియర్ బై మనకి చెప్పుకోదగ్గ ఎంప్లాయ్మెంట్ జోన్స్, మనకి యునైటెడ్ బ్రెవరేజెస్, మనకి బీర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మనకి పెప్సీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ముంబై హైవే ఫేసింగ్కి. దాంతోపాటు మనకి సదాశివపేట ఆల్రెడీ మున్సిపాలిటీ అయింది. సదాశివపేట ఇక్కడ నుంచి వెరీ నియర్ బై ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి సదాశివపేట అనేది లొకేట్ అయి ఉంది. దాంతోపాటు మనకి ఎంఆర్ఎఫ్ జహీరాబాద్ నిమ్జు ప్రాజెక్టు, దాంతోపాటు మనకి సింగూరు డ్యామ్. సో ఇవన్నీ కూడా మనకి వెరీ నియర్ బై ఉన్నాయండి. మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి లెఫ్ట్కి వెళ్తే ముంబై హైవే వెళ్తాం, రైట్కి వెళ్తే మెహతాబ్ ఖాన్ కూడా టువర్డ్స్ శంకర్పల్లి వెళ్ళొచ్చు, టువర్డ్స్ వికారాబాద్ వెళ్ళొచ్చు, టువర్డ్స్ మోమిన్పేట వెళ్ళొచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి రీజనల్ రింగ్ రోడ్డుకి ఈ ప్రాజెక్ట్కి చాలా మంచి కనెక్టివిటీస్ అయితే ఇన్ ఫ్యూచర్లో వస్తున్నాయండి. మీకు అప్రిషియేషన్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక 100% అప్రిషియేషన్ అయితే వస్తుందండి. సో ఇందుట్లో మనకి వీళ్ళు ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ కింద ఒక డిటీసీపీ లేఅవుట్లో ఇవ్వనటువంటి ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఏవైతేనో అవన్నీ కూడా విత్ క్లబ్ హౌస్, మనకి నేను ఇప్పుడు చెప్పినటువంటి క్లబ్ హౌస్లో ఇచ్చేటువంటి అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఈ హౌస్ మనకి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి హౌసెస్ అండి. అవి రైట్ నో ఇప్పుడు ఉంటున్నారు ఆ హౌసెస్లో కూడా. సో మెయిన్ రోడ్డుకి 100 ఫీట్ రోడ్డు ఫేసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆల్మోస్ట్ 50 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. సో మనకి కనెక్టివిటీస్ పరంగా ది బెస్ట్ లొకేషన్లో ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా ఆలోచించినట్లయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా మంచి అవకాశం అండి ఇది. సో రీసేల్ ప్లాట్స్ అయితే మనకి ఇందులో నడుస్తున్నాయండి. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తా, దానికి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.